యజమానికి ఏమాత్రం సంతోషం ఉండదండి. కానీ అది మంచి నేలలో ఎక్కడ విత్తుతున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మంచి నేలలో అనగా మన హృదయమే దేవుని వాక్యానికి చోటు ఉండాలని దేవుని వాక్యం ఇలా బోధిస్తూ ఉంది. వాక్యము అది ఇత్తనంతో పోల్చినాడు, నేలతో మన హృదయాన్ని దేవుడు పోల్చినాడు. అయితే ఈ హృదయంలో దేవుని వాక్యము సంవత్సరం గతించిపోతా ఉన్నాయి. కానీ ఈ సంవత్సరాలలో విన్నటువంటి వాక్యం మనలో ఫలిస్తూ ఉందా? విన్న వాక్యం ప్రకారం మనం జీవిస్తూ ఉన్నామా? విన్న వాక్యాన్ని ప్రకారం మనం అనుసరిస్తూ ఉన్నామా? వాక్యం యొక్క అడుగు చాడలో మనం నడుస్తున్నామా లేదా? మనం పరీక్ష చేసుకోవాలి ప్రియుడా. ఇది ఇక్కడ రాయబడినటువంటి మాట ఉంది, మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం వింటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యం వినటమే కాదండి, మంచి ఫలితాన్ని కూడా చూస్తా ఉన్నాం. నిజంగా మన హృదయము ఎటువంటి నేలగా ఉందో మనం చూసుకోవాలి, ఒకసారి పరీక్ష చేసుకోవాలి. త్రోవ పక్కన పడినటువంటి విత్తనం పరిస్థితి ఏమైందంటే పక్షులు ఎత్తుకొని వెళ్ళిపోయాయంట. పక్షులు అంటే ఎవరో కదా, అపవాది. వాక్యము ఫలించకుండా ఎత్తుకొని వెళ్ళిపోతా ఉంది. కొందరు హృదయాలలో వాక్యం వస్తుంది, వచ్చిన వెంటనే ఏం చెప్పినాడంట, అన్న భలే చెప్పినాడు, కానీ ఏం చెప్పినాడు అది గుర్తుండదు. ఇంకా తన జీవితంలో వాక్యానికి స్థానం లేకుండా అపవాది ఎత్తుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. ఇంకొక మాట అక్కడే రాయబడింది, ఒకటి త్రోవ పక్కన పడినటువంటి విత్తనం, మరొకటి రాతి నేల పడినటువంటి విత్తనం, మరొకటి ముళ్ళ పొదలలో విత్తనటువంటి విత్తనం. అంత మాత్రమే కాదు, మంచి నేల విత్తబడినటువంటి విత్తనం. కానీ ప్రియులారా, మన జీవితాలలో దేవుడు కోరేది ఏంటంటే మనము ఫలించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. మనం ఆశీర్వాదకరంగా, దేవుడు మొదటిలో ఆదికాండంలో దేవుడు మానవుని తయారు చేసినప్పుడు ఆశీర్వాదించను అనే మాట చూస్తాం. ఆ మాట చూద్దాం. ఆదికాండ గ్రంథం 28వ వాక్యం, 1వ అధ్యాయం 28వ వాక్యంలో దేవుడు ప్రతి మనిషిని, స్త్రీని గాను పురుషుని గాను దేవుడు ఆదిలో తయారు చేసినప్పుడు ప్రతి మనిషిని దేవుడు ఏం చేసినంటే దేవుడు వారిని ఆశీర్వాదించను అనే మాట చూస్తాం. దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వాదించేవాడే. ఎట్లనగా మీరు ఫలించి అనే మాట చూస్తాం. ఫలించాలి, అంత మాత్రమే కాదు, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి. ఇది దేవుడు కోరుకున్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఫలించడం అంటే నువ్వు అభివృద్ధి చెంది విస్తరించాలి. ఇది ఫలంలో ఒక భాగం. అయితే ప్రియులారా, అభివృద్ధి అనేది ఎక్కడ కనపడరాకపోతుంది. కారణం వాక్యం యొక్క అడుగు జాడలలో నడవకపోవటమే. వాక్యంతో నడిచిన అనుభవాలను మనం చూస్తాం. ఆ మాట నేను జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. ఆదికాండ గ్రంథంలోనే 6వ అధ్యాయం 8వ వాక్యం, ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం 8వ వాక్యంలో, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుండై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫలించడానికి కారణం దేవునితో నడవటమే, దేవుని మాటలు వినటమే, దేవుని యొక్క చిత్తము కనుగొని దేవుని చిత్తానుసారంగా ముందుకు సాగితే వారి జీవితములలో దేవుడు ఏదైతే ఆశించి నీ జీవితంలో నువ్వు ఫలించాలని దేవుడు కోరినాడో నీకే వదిలిపెట్టినాడు, నువ్వు ఫలించాలా అని. కానీ చాలా దేవుడైతే నరులను యథార్థవంతులుగా పుట్టించినాడు, కానీ వివిధమైన తంత్రములు మానవులు కల్పించుకొని దేవునికి దూరం అయిపోయినారు.